గెయిల్ బాధితులకు గెయిల్ బాధితులకు గెయిల్ బాధితులకు గెయిల్ బాధితులకు నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని గెయిల్ బాధితులకు గెయిల్ బాధితులకు గెయిల్ బాధితులకు బాధితులకు వెంటనే జైలు వారిచ్చిన హామీలను జైలు వారిచ్చిన హామీలను జైలు వారిచ్చిన హామీలను నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని నగరం గ్రామాన్ని. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలోని ఇక్కడ నగరం గ్రామంలో మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి గెయిల్ వైఎన్జీసీ గత 4 దశాబ్దాలుగా ఇక్కడ కార్యకలాపాలను కొనసాగించడం మనందరికీ తెలుసు. మరి దానిలో భాగంగా 2014 జూన్ 27వ తేదీన ఉదయం 5:30 గంటల సమయంలో ఒక భారీ విస్ఫోటనం జరిగి సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ముగిసినప్పటికీ కూడా అప్పుడు అనేక మంది మరి కేంద్ర నాయకులు కానివ్వండి, అలాగే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు కానివ్వండి, అందరూ సందర్శించారు తప్ప ఈ రోజుకి 10 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా బాధితులకి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరగలేదు. అలాగైతే క్షతగాత్రుల విషయంలో కూడా వారికి కూడా న్యాయం జరగలేదు. ఈ గ్రామాన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి సంబంధిత అధికారులందరూ అనేకమైనటువంటి హామీలు ఈ గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఒక 50% కూడా నెరవేర్చలేని ఈ పరిస్థితిలో మరి 11 సంవత్సరాలు ఈ రోజుకి అయిన సందర్భంగా మరి ఇక్కడ గ్రామస్తులు అలాగే వివిధ పార్టీకి చెందిన నాయకులందరూ కలిసి ఆ అమరవీరులందరికీ కూడా మరి వారిని స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులర్పించడం జరిగింది. మరి ఎప్పటికైనా గెయిల్ అండ్ వైఎన్జీసీ కార్యకలాపాలు ఎవరైతే చమురు నిక్షేప కార్యక్రమాలు చేస్తున్నారో వారందరూ చూసి మరి బాధితులు కానివ్వండి, క్షతగాత్రులు కానివ్వండి, గ్రామానికి మరి పరిపూర్ణ న్యాయం చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం. నగరం గ్రామంలో మరి గెయిల్ విస్ఫోటనం జరిగి 11 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈనాటికి కూడా వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి ధీటుగా మేమంతా కూడా ఉద్యమం చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున స్థానిక శాసనసభ్యుల వారు మరి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కలెక్టర్ గారితో, ఉన్నతాధికారులు, గెయిల్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేస్తే ఓకే, న్యాయం చేయలేట్లా మేమంతా కూడా ఐకమత్యంతో పోరాడి మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాకు ఆ రోజున ఈ గ్రామాన్ని శాశ్వతంగా దత్తత తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కల సరైన హాస్పిటల్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిని కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగాలు కల్పిస్తామని, మరి ప్రతి పేటలోనూ సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి అవన్నీ మరుగున పడేశారు. వీళ్ళని మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఏంటంటే మరి లక్షలాది కోట్ల రూపాయలు మరి వీళ్ళు సంపాదించుకుని ఇక్కడ 40 సంవత్సరాలుగా సంపాదించుకుని సిఎస్ఆర్ నిధుల నుంచి మరి మాకు ఇక్కడ డెవలప్ చేయడానికి ఎందుకు వీళ్ళు సహకరించట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ రోజున ఉన్నటువంటి కలెక్టర్ గారు గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెప్పేసి AG1, AG2, AG3 అని చెప్పేసి సర్వేలు చేయించడం జరిగింది. ఒక 200 మంది ఉద్యోగస్తులతో, ప్రభుత్వ ఉద్యోగస్తులతో 45 రోజులు ఒక సీనియర్ IAS అధికారి బుర్తి రాజశేఖర్ గారి సారథ్యంలో మరి ఈ గ్రామం అంతా తిరిగి మరి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్లు ఎక్కడ పెట్టారు, ఏం చేశారని చెప్పేసి ఈ మరి గెయిలు మరి అధికారులు మరి ప్రభుత్వ అధికారులనే లొంగ తీసుకుని ఇది జరగకుండా చూస్తున్నారా, ఇవన్నీ అనుమానాలు లేవనెత్తుతున్నాయి. దీని మీద ఏ రకంగా జరిగిందన్న దాని మీద మేము మరి స్థానిక శాసనసభ్యులతో కలుపుకుని, అలాగే ఎంపీ గారిని కూడా కలుపుకుని అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. బాధ్యత అది. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహించి ఎవరి మీద నెట్టేసి ఇవేదో చూస్తాం చేస్తామనేటువంటి కార్యక్రమం ఏంటంటే 11 సంవత్సరాలు
నిలువైన కళ్ళ ముందు కదిలిపోయాయి. 11 సంవత్సరాల వరకు కూడా ఈ సంఘటన మీద దృష్టి పెట్టకుండా, ఆలోచన చేయకుండా, దాని ఆచరణలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకోకుండా ఈ ప్రజలు ఏదైతే ఆలోచన చేశారో, ఇక్కడ బాధితులు ఏదైతే వాళ్ళ అభివృద్ధిని కార్యక్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని, బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి కావాల్సిన చర్యల విషయంలో ఏదైతే ఆశించారో ఆశించిన ఆశయాన్ని కానీ ఆలోచన కానీ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఎవరో ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారు. వారి నిర్లక్ష్యం ఫలితం ఇది 11 సంవత్సరాలు వాళ్ళ నిరాశ జీవితం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ విషయంలో కొన్ని విషయాలు అంటే మా దృష్టికి వచ్చిన విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం చూసి తీసుకెళ్ళడం జరుగుతుంది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా నిత్యము కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ విషయాలైనా తరచూ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి శాసనసభ్యుల కంటే పార్లమెంట్ సభ్యులు బాధ్యత వహించి ఎక్కువగా ఈ కార్యక్రమం తీసుకెళ్లే రీతిగా ఆయనతో మాట్లాడుతాం. ఎందుకంటే గెయిల్ అనేది శాసనసభ్యులకి భయపడే డిపార్ట్మెంట్ కాదు. అది పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు అతిగా ఒత్తిడి చేసినా కూడా నిధులు ఇవ్వనటువంటి ఒక బాగా ఒళ్ళు దళసరగా బలిసిపోయినటువంటి ఓఎన్జీసీ గెయిల్ అధికారులు వాళ్ళని ఒత్తిడి చేయాలంటే కేంద్రంలో మంత్రి స్థాయి వ్యక్తులు, గతంలో స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎంతో ఒత్తిడి చేస్తేనే కానీ ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినటువంటి ఓఎన్జీసీ గెయిల్ అధికారులు ఈ రోజున చిన్న చిన్న దెబ్బలకి వాళ్ళు నిధులు ఇస్తారనేటటువంటి అభిప్రాయం కానీ అనుమానం కానీ నాకు లేదు. అంచేత పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు సమిష్టి కృషితో ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యంగా వాళ్ళు కలిసి పనిచేయాలి. అవసరమైతే వీళ్ళందరూ ఢిల్లీ అదే రకంగా గెయిల్ అధికారుల దగ్గరికి, ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న ఆఫీసులు కూడా కలిసి తిరిగితేనే కానీ 11 డిమాండ్స్ అమలు జరగవు. ప్రజల మీదకి బాధ్యత వదిలేసి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి ఇక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళినా జిల్లా కలెక్టర్ కూడా తలుపు తెరిచి రండి అని చెప్పే పరిస్థితిలో జిల్లా యంత్రాంగం కూడా స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులకు అందుబాటులో లేదు. కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీలు, ఈ మంత్రులు ఈ రాష్ట్రానికి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పూర్తిగా ప్రజాప్రతినిధులతో కూడిన యంత్రాంగం పూర్తి బాధ్యత వహించాలి. 11 డిమాండ్స్ 1 సంవత్సర కాలంలో పూర్తి చేసేటట్టుగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ ప్రజల తరఫున.